సాంప్రదాయ కోర్సులకు భిన్నంగా పర్యావరణం, అటవీ సంరక్షణపై యువత ఆసక్తి చూపుతోంది. తెలంగాణలోనే ఏకైక ప్రతిష్టాత్మక సంస్థ అయిన ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 1 నుంచి 25 వరకు ఫారెస్ట్రీ బీఎస్సీ కోర్సులో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి పోటీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ డిగ్రీలతో పోలిస్తే ఫారెస్ట్రీ కోర్సుల ప్రత్యేకతలు ఏంటి, 4 ఏళ్ల డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై ఎఫ్సిఆర్ఐ డీన్ ప్రవీణతో చిట్చాట్. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో సహజ వనరులు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులు సైతం అదే కోవలోకి వస్తూ ఆ యొక్క కోర్సులను ఎంచుకుంటున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి డిగ్రీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సంప్రదాయ కోర్సులో భిన్నంగా ఈ తరహా కోర్సులు ఎంచుకుంటున్నారు. కోర్సుల్లో ఫారెస్ట్రీ డిగ్రీ అనంతరం పీజీ, పీహెచ్డీ చేసిన పట్టభద్రులకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండటంతో అధిక శాతం విద్యార్థులు ఈ దశగా చూస్తున్నారు. ప్రస్తుతం మనతో ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్ ప్రవీణ గారు ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఈసారి డిగ్రీ ఫారెస్ట్రీ కోర్సులు ఎంచుకుంటున్నారు. సంప్రదాయ కోర్సులకు వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? చాలా కోర్సెస్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు, కానీ ఉద్యోగ అవకాశాలు అంత త్వరగా ఉండకపోవచ్చు. కానీ ప్రజెంట్ సినారియోలో తెలంగాణలో చూసినా, భారతదేశంలో చూసినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా ఫారెస్ట్రీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణలో ఈ అటవీ కళాశాల చాలా ప్రాముఖ్యం చెందింది. ఎందుకు అనంటే ఇటువంటి కళాశాల, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి భారతదేశంలో ఎక్కడా లేదు. చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని, వాటిని చూసి చాలా ఆనందం వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని చూసి మంచి అవకాశాలు ఉన్నాయి, అప్డేటెడ్ స్టడీస్ని చదువుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. అండ్ చాలా మందికి ఇలాంటి కాలేజ్ ఒకటి తెలంగాణలో ఉంది అని తెలియకపోవడం వల్ల కూడా అప్లై చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం మేము చాలా భారీ ఎత్తున పిల్లలందరికీ ఈ కాలేజ్ గురించి అవగాహన ఉండాలి, పిల్లలు ఇంట్రెస్ట్తో వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మేము విభిన్నంగా పిల్లల్ని కాలేజీలో చేరడానికి, అట్రాక్ట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ దీనివల్ల వాళ్ళకి చాలా ఉద్యోగ అవకాశాలు త్వరగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 4 ఏళ్ల డిగ్రీ కోర్సులో వన్యప్రాణి సంరక్షణ, అటవీ సంరక్షణ, అలాగే ప్రకృతి, జీవ వైవిధ్యం, పర్యావరణం ఇలాంటి నాణ్యమైన విద్యతో పాటు ఇంకా ప్రాక్టికల్గా ఎలాంటి ఫీల్డ్ శిక్షణ ఇస్తారు? ఈ 4 సంవత్సరాల కోర్సులో వీళ్ళకి క్లాస్ రూమ్ తరగతులతో పాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. 4 సంవత్సరాల లోపల వీళ్ళు ఎంటైర్ ఇండియా తిరుగుతారు. ఫీల్డ్ విజిట్స్లో భాగంగా నార్త్ ఇండియా టూర్కి వెళ్తారు, సౌత్ ఇండియా టూర్కి వెళ్తారు, ఎక్స్క్లూసివ్గా తెలంగాణ స్టేట్ టూర్ చేస్తారు. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళకి వైల్డ్ లైఫ్ మీద స్పెసిఫిక్ క్లాసెస్ జరిగినప్పుడు ఫీల్డ్ విజిట్స్కి కవాల్ టైగర్ రిజర్వ్కి, అమరబా టైగర్ రిజర్వ్కి తీసుకెళ్తాము. అండ్ ఈ కాలేజ్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఈ కాలేజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రన్ చేయబడుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా పిల్లలు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఫీల్డ్లో జరిగేటువంటి డే టు డే యాక్టివిటీస్ అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఈ 4 ఇయర్స్లో భాగంగా ఒక సెమిస్టర్ మొత్తం వాళ్ళు 4-way ప్రోగ్రామ్ కింద ఫీల్డ్కి వెళ్ళేసేసి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తోటి అక్కడే ఉండి ఒక 3-4 months దే విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అనమాట. ఫీల్డ్లో అసలు ఫారెస్ట్లో ఎలాంటి పనులు చేయాలి, పునరుద్ధరణ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు, నర్సరీస్ ఎలా పెంచాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఏమి యాక్టివిటీస్ చేయాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి క్లాస్ రూమ్ తరగతులు ఎలా జరుగుతాయో ఇమీడియట్గా వాళ్ళకి ఫీల్డ్లో కూడా తీసుకెళ్లి వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఫారెస్ట్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో ఎంపిక అవ్వచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ పరిధిలో కూడా వివిధ పోస్టులు ఉంటాయి. అలాంటి పోస్టులకి ఎలా సన్నద్ధం కావాలి? సాధారణ డిగ్రీలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఆ ఎలిజిబిలిటీస్తో పాటు అధికంగా ఫారెస్ట్రీ చదివిన వాళ్ళకి ఏముంటాయి అని అంటే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ప్రతి సంవత్సరము ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ పొందుతారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఫరెంట్ కేటగిరీస్లో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళకి
స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పోస్టులన్నింటిలో కూడా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చదివిన పిల్లలకి, అదేవిధంగా తెలంగాణలో ఫారెస్ట్రీ సబ్జెక్ట్ పర్సూ చేసిన వాళ్ళకి స్పెసిఫిక్ రిజర్వేషన్ కూడా ఇవ్వడము జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అదొక సాధనంగా కూడా అనుకోవచ్చు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేకించి మన భారతదేశంలో కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలో పట్టాలు పుచ్చుకొని బయటకు వచ్చే విద్యార్థులకు ఐసీఆర్ అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటున్నారు. అవి ఎలా ఉన్నాయంటారు? ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేయడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దాని తర్వాత మీరు అన్నట్టు ఐటీసీలో కూడా చాలామంది ఇక్కడ కాలేజీలో చదువుకుని వెళ్ళిన పిల్లలు ప్లాంటేషన్ మేనేజర్స్ గాను డిఫరెంట్ క్యాడర్స్లో వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం మేము ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తాము. ఆ డ్రైవ్లో భాగంగా ఫారెస్ట్రీతో అనుసంధానమైనటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, ఏజెన్సీస్ని, ప్రైవేట్ కంపెనీస్ని పిలవడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లు. కాలేజ్ పిల్లలు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళు జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత ఇతర ఉన్నత చదువులు పీజీ, పీహెచ్డీ అలాగే పరిశోధనల పరంగా ఆసక్తి గల విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈసారి కొత్తగా ఈ కోర్సులో జాయిన్ కావాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ ఫారెస్ట్ కాలేజ్లో 4 years బీఎస్సీ ఆనర్స్ కోర్సు ఉంది. ఎవరైతే ఇక్కడ చదువుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా ఫర్దర్ హైయర్ స్టడీస్ చదవాలి అని అంటే ఎంఎస్సీకి కూడా ఇక్కడే జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎంఎస్సీకి ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే కాకుండా ఐసీఆర్ ఎగ్జామ్ రాస్తే ఎంటైర్ కంట్రీలో డిఫరెంట్ ఫారెస్ట్ కాలేజెస్లో వాళ్ళకి అడ్మిషన్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారు. పూర్వ విద్యార్థులు చాలామంది డిఫరెంట్ కాలేజెస్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో జాయిన్ అయి ఉన్నారు. ఈవెన్ చాలామంది ఫారిన్ కంట్రీస్లో పిహెచ్డి అండ్ ఎంఎస్సీ పర్సూ చేస్తున్నారు. అది కాకుండా అబర్న్ యూనివర్సిటీతో మాకు ఎంఓయూ ఉంది. ఎవ్రీ ఇయర్ 2 స్టూడెంట్స్ని మేము అబర్న్ యూనివర్సిటీకి పంపిస్తాము. అక్కడ స్టూడెంట్స్ దే విల్ పర్సూ దేర్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి ఓవర్ దేర్. ఇట్లా ఈవెన్ కెనడాలో, అమెరికాలో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మా పిల్లలు చదవడం జరుగుతూ ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతమంది విద్యార్థులు పట్టాలు చేతు పెట్టుకుని వచ్చారు? ఈ 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి సీట్ల భర్తీ ఎలా చేయబోతున్నారు? యాక్చువల్గా ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ అండ్ పిహెచ్డి మొత్తం కలుపుకొని 416 మంది విద్యార్థులు పట్టాలు తీసుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ 173 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. 26-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీరు అన్నట్టు జూలై 1 నుంచి 25వ తేదీ వరకు మేము ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ఇక్కడ టోటల్ 65 సీట్స్ ఉంటాయి ఒక్కొక్క సంవత్సరానికి. ఆ 65 సీట్లో 50 సీట్స్ ఏమో జనరల్ ఎంట్రన్స్ ద్వారా వస్తుంది. ఒక 5 సీట్స్ ఏమో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇస్తాము. ఇంకొక 10 సీట్లు ఏమో పేమెంట్ కోటా కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీట్స్ మొత్తాన్ని కి ఎలిజిబుల్ ఎవరు అని అంటే డిగ్రీలో బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, ఎంబైపీసీ కానీ తీసుకున్న స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణ ఎప్సెట్ రాసిన ర్యాంకుని ఆధారం చేసుకుని మేము ప్రవేశాలకి ఆహ్వానించడం జరుగుతుంది. సో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత బేస్డ్ అపాన్ దేర్ మెరిట్ యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేము సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఇది రాబోయే రోజుల్లో ఈ యొక్క విద్యకు అత్యధిక ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యతో పాటు ప్రాక్టికల్స్ విద్య కూడా అందిస్తున్నామని చెప్పి డీన్ ప్రవీణ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, అటవీ పరిరక్షణ ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఈ పరిశోధనలు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.